హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మ వంటింటి కష్టాలు ముగ్గు వేసుకుంటూ చెప్పుకుందామా అండి? ఇది ఎవరూ చూడని నిజమండి. ఎంత కష్టమైనా అమ్మ ఎంతో ఇష్టంగా చేస్తుంది. పిల్లలు మీరెప్పుడైనా గమనించారా? అమ్మ ఉదయం 5 గంటలకు లెగుస్తుంది. రాత్రి 11 వరకు పని చేస్తూనే ఉంటుంది. అందరికంటే ముందే లెగుస్తుంది. నాన్నకు కాఫీ, పిల్లలకు టిఫిను అన్నీ అమ్మే చేయాలి. మనం ఏసీలో కూర్చొని అమ్మ వేడిగా ఉంది అంటాం. కానీ అమ్మ రోజు 200 డిగ్రీల వేడి దగ్గర పొయ్యి ముందు 3 గంటల సేపు నిలబడుతుంది. ఆ చెమట ఎవరికీ కనిపించదండి. అందరికీ వడ్డించాకే అమ్మ తింటుంది. కూర తక్కువైతే నాకు ఆకలి లేదు అని అబద్ధం చెప్తుంది. మనకి తెలీదు ఆ రోజు అమ్మ పస్తు ఉంటుందని. ఎన్నిసార్లు చెయ్యి కాలుతుందో తెలుసా? కానీ అమ్మో అని కూడా అనదు. ఎందుకంటే మనం భయపడతామని. పెద్ద గాయాన్ని కూడా చీర కొంగుతో దాచేస్తుందండి. నాన్నకు కారం తక్కువ, నీకు కారం ఎక్కువ, తమ్ముడికి ఉప్పు తక్కువ. ఒక్క కూరలోనే ముగ్గురి ఇష్టాన్ని కలపాలి. అది వంట కాదు, అమ్మ మ్యాజిక్. మీరు హోటల్లో తింటే వావ్ సూపర్ అంటారు. కానీ అమ్మ రోజు చేసే పప్పు చారుకి ఎప్పుడైనా అమ్మ చాలా బాగుంది అని అన్నారా? లేదు. ఎందుకంటే అమ్మ వంటని మనం హక్కుగా తీసుకున్నాం, ప్రేమగా కాదు. పిల్లలు మీరు మీ అమ్మతో ఇలా అనండి. అమ్మా ఈరోజు వంట చేయకు, నేను చేస్తా, లేదంటే బయట తెచ్చుకుందామనండి. అమ్మ ఏమంటుంది? పోరా పిచ్చోడా అని తిడుతుంది. కానీ ఆ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు సంతోషంతో వచ్చేవి. అమ్మ వంటింట్లో కష్టపడేది మన ఆకలి తీర్చడానికి, మనల్ని ప్రేమగా చూడ్డానికండి. అంతే కదా? ప్రతి అమ్మకి జోహార్ అనండి. ఎలా ఉందండి స్టోరీ మరియు ముగ్గు? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? బాయ్.